దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. రండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్య ధ్యానంలో మనము వాక్యానుసారమైనటువంటి బ్రతుకును అర్థం చేసుకుంటూ దేవునికి అతి సమీపంగా రావడానికి మనం అడుగులు వేస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రియులారా మరి ఒక మంచి మాట ఈరోజు నేర్చుకుందాం. పౌలు భక్తుడు తిమోతికి 2 ఉత్తరాలు రాశారు. వారు రాసిన 2వ ఉత్తరంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో యేసుక్రీస్తుని గురించి, వారి యొక్క శరీరధారిగా ఉన్న దినాలలో వారి యొక్క వైఖరిని గురించి అక్కడ చక్కగా చెప్తాడు. 13వ వచనం ఏమనుందంటే, మనము నమ్మదగని వారమైనను, అంటే నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అక్కడ తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అన్న మాటకు అర్థంగా ఆయన తనను తాను ఎరుగను అని అనలేదు. ఈరోజు క్రీస్తుని నమ్ముకోవడం అంటే మనకున్నటువంటి దైవాన్ని మార్చడం కాదు. మేము ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నవాళ్ళం, మాకు ఒకప్పుడు కులదైవం అది, ఇప్పుడు మా కులదైవం యేసుప్రభు అని చెప్పడానికి కాదు. యేసుప్రభుని తెలుసుకోవడం అంటే దైవ స్వభావంలోనికి మన స్వభావాన్ని మార్చుకోవడం. యేసుప్రభుని తెలుసుకోవడం అంటే దైవ స్వభావంలోనికి మన యొక్క వైఖరిని, మన ప్రవర్తనను మార్చడం. అందుకనే మతాలు మారమని బైబిల్ ఇక్కడ చెప్పలే. అసలు మతము అన్న మాట 4 సువార్తల్లో ఎక్కడా కనబడదు. అపోస్తులుడైన పౌలు గారు వచ్చిన పిదప వారొక్కప్పుడు మత ఛాందసుడిగా, మత పిచ్చోడుగా, మత ఉన్మాదిగా ఉన్న వ్యక్తి కనుక వారు చెప్పారు, నేనొక్కప్పుడు ఆ మతములో ఉన్నప్పుడు అని. అంతవరకు మతము అన్న మాటే లేదు శిష్యుల మధ్యలో కానీ, యేసుక్రీస్తు వారి మధ్యలో కానీ ఈ మాటలు రాలా. ఇది పౌలు భక్తుడు వచ్చిన తర్వాత వచ్చింది. ఎందుకంటే అందరికీ వీరిన ఒక మత ఛాందసుడు అని తెలుసు కనుక. ఇప్పుడు నేను ఆ మతంలో ఉన్నప్పుడు నా స్వభావం అది, నా వైఖరి అది, నా ప్రవర్తన అది. అందుకని నీ నేచర్ మారిందా, నీ యాటిట్యూడ్ మారిందా, నీ బిహేవియర్ మారిందా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. నీ మతం మారిందా, నీ పేరు మారిందా, నీ కులం మారిందా అని చూసేది ప్రజలు. భూమి మీద సంగతులు ఇవన్నీ. సాధారణంగా ఒక విషయం చెప్తుంటారు, ధర్మార్థ కామములు అంటారు. ఈ ధర్మార్థ కామములు అనేవి భూ సంబంధమైనవండి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా ధర్మార్థ కామములోకే వస్తాయి. కానీ మోక్షము అనేది ఒకటి ఉంది, అది పర సంబంధమైనది. వీటిని పురుషార్థాలంటే దాన్ని పరమ పురుషార్థం అన్నారు. అంటే ఈ ధర్మార్థ కామములు ఈ భూ సంబంధమైనవే. వీటిలో నేను మారాను అని చెప్పడానికి ఏమీ లేదు. నేను యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఇంత ఆస్తి సంపాదించాను, లేక నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ప్రభువులోకి వచ్చిన తర్వాతనే నా కీర్తికాంక్ష పెరిగింది అంటే కుదరదు. అవన్నీ భూ సంబంధం. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎందులో మార్పు రావాలి? నీ నేచర్లో మార్పు రావాలి, నీ యాటిట్యూడ్లో మార్పు రావాలి, నీ బిహేవియర్లో మార్పు రావాలి. అనగా నీ స్వభావంలో మారాలి, నీ వైఖరి మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఇవి జరగకుండా నేను యేసుక్రీస్తులో ఉన్నానని, నేను భగవంతుని నామస్మరణే చేస్తున్నానని, నేను దేవుళ్ళో ఉన్నానని చెప్పుకున్న వ్యర్థమే. అందుకనే యేసుక్రీస్తు వారు తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము మన స్వభావం ఎలాగుంది. ఆ స్వభావము నిజంగానే దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన స్వభావంలో మార్పు వచ్చిందా? ఈరోజు నేను అంటున్నాను, నూతన స్వభావమును కలుగజేయడం అనేది ఆయన చేతిలో ఉందండి. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పేతురు అనే ఆయన బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను గురించి ప్రస్తావిస్తారు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనం నుంచి క్రిందకి చదివితే, వారైతే తమ స్వభావాన్ని బట్టే ప్రవర్తిస్తున్నారు అంటాడు.
అందులో తిన్నని మార్గములను చెడగొట్టు బెయేరు కుమారుడైన బిలాము అన్నారు. బిలాము ప్రవక్త. ఏ ప్రవక్తకి లేని ఆధిక్యత భగవంతుడు ఆయనకి ఇచ్చారు. వారు శపిస్తే శాపగ్రస్తంగా మారిపోతారు, వారు దీవిస్తే దీవెనకరంగా మారిపోతారు. నీవు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాద మగును అని ఉంటుంది. అలాంటి ఒక ప్రవక్త ఎంత గొప్పవాడైనా తన స్వభావం ఒకటి ఉంది. ఆ స్వభావం ఏమిటంటే ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు, ఘనత కొరకు, కీర్తి కొరకు చిన్నగా బలహీనం కలిగి ఉన్నవాడు. అందుకని అంత గొప్ప ప్రవక్త కూడా బాలాకు అనే మనుష్యుడు రమ్మని కబురు పంపినప్పుడు సోదె సొమ్ము చేత పట్టుకుని వాళ్ళు వస్తారు, బహు ఘనత కలిగిస్తామని బలహీనపరుస్తారు. అతడు వాటిని ఆశించి వెళతాడు. చివరికి ఆయన ఖడ్గంపాలైపోతారు. ప్రవక్త ఎందుకు ప్రవక్త ఇలా జరిగింది అంటే తన స్వభావాన్ని మార్చుకోలేదు. నువ్వు దేవుని ప్రవక్తవయ్యా, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డవి. నీ స్వభావం మారదా? మారకూడదా? మార్చుకోవా? అందుకని అంటున్నాను నేను, నీ స్వభావం ఇస్కరియోతు యూదాని దేవుడు పిలుచుకున్నాడు, మంచిదే. కానీ అతడు ఏ రోజు కూడా నేను మహోన్నతుడైనటువంటి ఒక వ్యక్తి చాటును నేను ఉన్నానని, ఆయన శిష్యుడిగా నాకంటూ ఒక గుర్తింపు ఉందనే భావన లేదు. ఆయన ద్వారా ఏ సొమ్ము సాధించుకుందాం, ఆయన పేరు చెప్పుకొని మనం ఎలా బతుకుదాం, ఆయన పేరు చెప్పుకొని ఎలా సంపాదిద్దాం. నీ స్వభావం మారలా. ఇప్పటికీ చాలామంది క్రీస్తు ప్రభు సేవలో ఉన్నారు, కానీ వారి యాటిట్యూడ్ ఇదే, వారి వైఖరి అదే. అందుకని యేసుక్రీస్తు వారి స్వయాన ఒక సందర్భంలో శిష్యులతో ఈ మాట అంటారు, అయ్యా ఇవి ఎప్పుడు జరుగును, ఈ యుగ సమాప్తికి నీ రెండవ రాకడకి సూచనలు ఏమిటని అడిగితే వారు క్లియర్గా చెప్పారు. యేసుక్రీస్తు వారు, అనేకులు నా పేరిటే వచ్చి పలువురిని మోసం చేస్తారు. ఎందుకంటే వారి స్వభావం మారలేదు. నేనే వారికి అన్నీ, నేనే వారికి మార్గదర్శి, నేనే వారికి ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి కూడా. కానీ వారి స్వభావం మార్చుకోవాలి. ఎందుకని వారి స్వభావమే వారికి దేవుడు. ఈరోజు మనము దేవుని ఉగ్రతకు పాలవుతున్నామండి. ఈరోజు క్రైస్తవ్యానికి ఇంత దౌర్భాగ్యం పట్టడానికి లేక ఇంత అవమానం జరగడానికి కారణం క్రీస్తును కలిగి ఉన్న వారి యొక్క స్వభావము క్రీస్తులాగా రావట్లా. క్రీస్తు ఎక్కడా కూడా తన ఉనికిని చాటుకోవడానికో ఘనపరుచుకోవడానికో ప్రయత్నం చేయలే. ఈరోజు క్రైస్తవ్యంలోకి ఇది ఎక్కువైపోయిందండి. దే వుడ్ లైక్ టు గెట్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వారికి ఒక వ్యక్తిత్వం, వారికి ఒక గుర్తింపు రావాలి. దాని కొరకు అవసరమైతే క్రీస్తునైనా పక్కన పెడతారు. క్రీస్తు 10 మందిని వేసుకుని తిరిగారు, వాళ్ళందరూ శిష్యులు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు. ఈరోజు చాలామంది సేవకులు వెనక తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు చెప్పులు మోస్తారు, బైబిల్ మోస్తారు, వాటర్ బాటిల్ మోస్తారు తప్ప ప్రభు కొరకు చేసేది ఏమిలే. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మీరు నాకు చేస్తే ప్రభువుకి చేసినట్టే అన్నట్టుగా. తప్పండి. అన్యభక్తిలో ఇది ఉంది. అన్యభక్తిలో ఇవన్నీ చేస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అక్కడ గొప్ప స్థానాన్ని కల్పిస్తారు, వారే దైవ సమానంగా భావించేస్తారు. పీఠాధిపతులు వస్తే వంగి నమస్కారం చేసి సాష్టాంగపడతాం. స్వామీజీలు వస్తే వారికి గండబెండేరం తొడుగుతాం, పూల కిరీటం పెడతాం, వారిని అంబారి ఎక్కించి ఊరేగిస్తాం. ఇదంతా అన్యభక్తిలో ఉంది, మనం చూస్తున్నాం. అదే విధానం క్రైస్తవ్యంలోకి వచ్చిందే, అదే విధానం ఇప్పుడు జరుగుతుంది. దీనికి అంతటికీ నేను ఆలోచిస్తే స్వభావంలో మార్పు రాల. ఆశ్చర్యం ఏంటంటే ఒక అద్భుతం చేశారండి. పౌలు గారు, బర్నబా గారు ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళతారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు కుంటి కాళ్ళతో పడుంటాడు. అలా పడి ఉన్నటువంటి ఆ బిడ్డను వీళ్ళు వాక్యం చెబుతుండగా ఒక అద్భుతమైన స్వస్థత కార్యం అక్కడ జరిగింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు చేసిన అద్భుతానికి అక్కడున్న మనుషులు వచ్చేసి, జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపది అనగా బృహస్పతి అని, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. దేవుని చేశారండి వాళ్ళు అక్కడ.
పైగా వాళ్ళు ఏం చేశారు? పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులుడైన బర్నబా, పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహముగా ఉన్న వారిలోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము మంటి స్వభావము గల నరులమే, మేము మీలాంటి వాళ్ళమే. వాళ్ళు అంతేనండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాల్ని జయించలేరు. అది జయించడం ఇతర సాధ్యం. అది జయించలేని ఒక పాస్టర్ అయినా, పీఠాధిపతి అయినా, స్వామీజీ అయినా, పూజారి అయినా పరలోక భాగ్యం పొందడం అనేది అనితర సాధ్యం. ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఈరోజు నీ స్వభావం ఏమిటి? ఎందుకు మనుషుల్ని దేవుళ్ళని చేస్తున్నావు? అసలు ఈయనే ద్యుపతి అన్నాడండి ఒకడొచ్చి. ఈయనే బృహస్పతి, దేవతలకు మూలమైన వాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేమును మీ వంటి స్వభావం గల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముకు, భూమికి, సముద్రముకు, వాటిలో ఉండే సమస్తాన్ని సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాను. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన స్వభావం అంతా మనుషుల్ని దేవుళ్ళని చేయడంలోనే. ఈరోజు చాలామందికి పాస్టర్లు దేవుళ్ళండి. ఇంకెలాగా అన్యభక్తిలో స్వామీజీలు దేవుళ్ళే, పీఠాధిపతులు దేవుళ్ళే. ఎవరు దైవిక మాటలు పలుకుతారో వాళ్ళందరూ దేవుళ్ళే. తప్పేమీ లేదు. వాళ్ళ భక్తి విధానం వాళ్ళ నేర్పింది కనుక అందులో వాళ్ళు నమ్మకంగా కొనసాగుతున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది వారి ఇష్టం, అది వారి యొక్క తత్వం. కానీ క్రీస్తులో ఉన్నటువంటి నీ స్వభావం మారిందా? క్రీస్తులో ఉన్నటువంటి నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగేవా? నేను మళ్ళీ చెప్తున్నానండి, నీవు స్వభావాన్ని మార్చుకోవాలి. ఒక సందర్భంలో పేతురు గారు ఒక అన్యుడైనటువంటి ఒక శతాధిపతి ఇంటికి వెళ్తాడండి. కొర్నేలి అనేటువంటి శతాధిపతి దగ్గరికి వెళతాడు. ఆయన ఇతన్ని దేవుడు అనుకుంటాడు. ఏమంటాడు తెలుసా? పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు అంటున్నాడు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి, నువ్వు మనుషులకి నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు, వాళ్ళ చెప్పులు మోసేస్తావు, వాళ్ళ సంచులు మోసేస్తావు, వాళ్ళు నిలబడితే నిలబడిపోతావు, వాళ్ళు నడిస్తే నడుస్తావు, వాళ్ళు ఇంకేం మాట్లాడినా నవ్వుకుంటూ వినేసి అమ్మో దేవుడు దిగో ఇక్కడే దిగొచ్చాడంటావు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? నేను అంతా తిరుగుతున్నాను కనుక మాట్లాడుతున్నాను మీతో. స్వభావంలో మార్పు తెచ్చుకోండి. మీ స్వభావం మారాలి. ఎందుకంటే అది నూతనం అవ్వాలి. ఆ నూతనమైనటువంటి స్వభావం ఇవ్వడానికే దేవుడు ప్రయత్నిస్తున్నాడండి. ఆ నూతనమైనటువంటి స్వభావం, నీ శరీర స్వభావంతో నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేవు మిత్రమా. దేవుని వాక్యం ఏంటుందండి? రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉందండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. నీ స్వభావం అంతా శరీర స్వభావం. నువ్వు వయసు మీరుతున్నా ఇంకా కుర్రోళ్ళ కనపడడానికి ఏవో వేషాలు వేస్తావు. బైబిల్ అంటుంది నెరిసిన జుట్టు సొగసైన కిరీటం అని. కానీ ఈరోజు నెరిసిన జుట్టుతో ఉండడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే నువ్వు దానికి ఏదో హంగు ఆర్భాటం చేసి నువ్వు అందంగా కనపడడానికి, అందరి ముందు ఇంకా యవ్వనంగానే ఉన్నాడు ఇతను అనిపించుకోవడానికి. నేను ఎవరిని ఏం అనడం లేదండి. క్రీస్తు అంటే ఏంటో చెప్తున్నా. క్రీస్తు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడండి. ఈరోజు క్రీస్తు స్వభావం లేదు కనుకే నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వేం చేయలేకపోతున్నావు. నీ స్వభావం నేను అందరి ముందు ఘనంగా కనబడాలి, నీ స్వభావం అందరికంటే పేరు ప్రఖ్యాతులు నాకు రావాలి, అందరికంటే ఘనకీర్తులు నాకు రావాలి. వాడికి వాక్యం ఏమీ రాదు, నాకే వచ్చు, నేను చెప్పేదే కరెక్ట్, ఇదే సిద్ధాంతం. ఈ స్వభావం ఎక్కడిది? అసలు ఆయన నూతన స్వభావాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. అపవాది స్వభావంలాగా మనం తిరుగుతున్నామేమో ఆలోచించుకుందాం. ఈరోజు నీ యొక్క వైఖరి ఏంటి? ఈ తిరుగుబాటు వైఖరి ఎక్కడిది? ఎందుకు పేతురు గారు ఆ బిలామును ఉదాహరించాడు? ఎక్కడో పాత నిబంధనలోని ఒక ప్రవక్త, అతన్ని తీసుకొచ్చి తను చెప్పడం ఏంటి?
ఈరోజు గార్ధవము చేత అంటే గాడిద చేత ఆయన తిట్లు తినాల్సిన పరిస్థితి ఏంటి? ఈరోజు అనేక మంది క్రైస్తవుల్ని అన్యులు తిడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళెవరండి అసలు అనడానికి? వాళ్ళకి ఏం తెలుసు బైబిల్? వాళ్ళు ఎప్పుడు చదివినా బైబిల్లో పాత నిబంధనలో వాళ్ళు ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి ఘోరాలే చెప్తారు. అవి ఎందుకు జరిగాయి? దేవుడు వాటిని ఎందుకు పర్మిట్ చేశాడు? దేవుడే వారికి ఎందుకు వార్నింగ్లు ఇచ్చాడు? అది ఆయన ప్రజలు, తన ప్రజలు ఇలా ఉండాలని కోరుకుంటాడు కనుక ఉండకపోతే ఏమైనా చేసుకుంటాడు. అది మనం ఎందుకు మాట్లాడడం, కామెంట్ చేయడం? వాళ్ళు ఎప్పుడు కూడా పాత నిబంధనలోని విషయాలు, కొత్త నిబంధనలో అర్థం కాని మాటలు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలండి. బైబిల్ ఆత్మీయ అర్థాలు వాళ్ళకి తెలియక పళ్ళు లేని సమయంలో పళ్ళు అడుగుతాడేంటి? పళ్ళు లేని సమయంలో నువ్వు ఎలా ఉండాలి? పళ్ళు ఉన్నలాగా నువ్వు పోజు కొడుతున్నావు కనుక అన్నాడు. ఆ చెట్టుకి ఫలములు లేవు. ఫలములు లేని సమయం అని ఎరిగి కూడా యేసు వెళ్ళి అడిగాడు అనే ఊరికే వాదిస్తారు. చెట్లలో నిండి ఆకులతో నిండి ఉంది కనుక అడిగాడు. అది ఆ చెట్టు లక్షణం కనుక. ఆకులతో నిండి ఉందంటే ఫలాలు కూడా ఉంటాయి, ఉండాలి అనేది ఉంది కనుక. అది నీకేమర్థం అవుద్ది? బైబిల్ తెలియని వాడికి, యేసుప్రభు ఏంటో తెలియని వాడికి, యేసుప్రభు పుట్టుకలోని ఔన్నత్యం, ఆయన మరణంలోని ఔచిత్యం, ఆయన తిరిగి రావడంలోని ఆంతర్యం ఏం తెలుసు నీకు? కామెంట్ చేయడం తప్ప. ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నావు? నీ స్వభావం అది. క్రీస్తులోకి వచ్చావంటే నీ నేచర్ మారాలి, నీ వైఖరి, నీ యాటిట్యూడ్ మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఎందుకంటే నూతనమైనటువంటి జీవన విధానాన్ని బోధిస్తుందండి ఇక్కడ. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు ప్రియులారా. ఏమన్నారంటే, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. ఈరోజు నీ అంతరంగ స్వభావం మారలా. నీ అంతరంగములో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమత్సరాలను దాటలేవు. ఈ అంతరంగ స్వభావంలో మార్పు లేదు. ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేకపోతున్నావు. భక్తి పేరిటే చేస్తున్నావు ఇవన్నీ. కానీ ఎంతగా నీ స్వభావం మారిందో చూసుకో, ఎంతగా నీ వైఖరి మార్చుకున్నావో చూసుకో, ఎంతగా నీ ప్రవర్తన సరి చేసుకున్నావో చూసుకో. అందుకని ఆయన అంటున్నాడు, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అక్షయ అలంకారం. అక్షయము అంటే నాశనము లేనిది, క్షయము అంటే నాశనం. ఈ అక్షయ అలంకారం నీకు అలంకారంగా మీ హృదయ అంతరంగాల్లో మీ స్వభావము మార్చబడిన అలంకారంగా ఉండాలి అంటున్నాడు. ఈరోజు నీ స్వభావం మారిందా మిత్రమా? పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములోనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇప్పుడు మనిషి దైవ స్వభావంలోకి మారాలి. దైవ స్వభావంలోకి మారాలంటే నీ అంతరంగంలో ఆత్మ సరిచేయబడాలి. నీ అంతరంగంలోని ఆత్మ స్వభావం దైవిక స్వభావంగా మారాలి. శరీర స్వభావంగా ఉన్నావు, అందుకని నీ కోపం ఎక్కువ. నీ భక్తి నీకు కోపాన్ని నేర్పిస్తే అదేం భక్తి అండి? నీ భక్తి నీకు అతిశయాన్ని నేర్పిస్తే, మత్సరాన్ని నేర్పిస్తే, లోభాన్ని నేర్పిస్తే అది భక్తి అవుతుందా? ఎందుకింత లోబిలా ప్రవర్తిస్తున్నావు? స్వభావం మారలా. ఈరోజు నీ యొక్క వైఖరి ఏంటో చూసుకో మిత్రమా. ఎంత చక్కగా చెబుతాడంటే, యేసు తన స్వభావనకు విరోధముగా ఏదియూ చేయలేడు అంటే తనను తాను ఎరగననలేదు అని ఫుట్నోట్లో ఉంది. ఈరోజు నీ స్వభావం ఏంటో, ఈ మార్పు చెందిన స్వభావం ఏంటో నీకు తెలియాలి. నీకు ఒకప్పుడు పిచ్చ కోపం ఎక్కువ, పంతం ఎక్కువ, పట్టింపు ఎక్కువ, ద్వేషం ఎక్కువ, ఈ లోక సంబంధమైన ఘనకీర్తుల కొరకు కాంక్ష ఎక్కువ. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు, ఇవన్నిటినీ విడిచిపెట్టావా? ఇందులోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీడియాలో అత్యంత హీనంగా, మీడియాలో
చెడ్డ పేరు క్రైస్తవ్యానికి వస్తుంది. వంటలు చేసేవాళ్ళు చక్కగా మీడియాను వాడుకొని వాళ్ళు పేరు తెచ్చుకుంటున్నారు వంటల్లో. లేదా ఏదో కథలు చెప్పేవాళ్ళు, ఏదో చక్కటి మాటలు చెప్పేవాళ్ళు బాగానే ఉన్నారు. మరి సత్యాన్ని చెప్పడానికి దేవుడిని నేర్పరచుకుంటే మీడియా ద్వారా నీ ఐడెంటిటీ పెంచుకోవడానికి, నీ హైకులు పెంచుకోవడానికి, నీ ఆర్థిక స్థితిని అన్యులు అదే చేస్తున్నారు కదా. నేను ఓపెన్గానే చెప్తున్నానండి. అన్యులు వాళ్ళ ఛానల్స్లో ఫోన్పే నెంబర్లని, గూగుల్ పే నెంబర్లని, అకౌంట్ నెంబర్లని ఇస్తారు. నీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు అది చేసి సంపాదిస్తున్నారు, నువ్వు ఇది చెప్పి సంపాదిస్తున్నావు, అంతేగా. అలా నిజంగా వెయ్యకుండా కేవలము సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తూ ఎవరో ఒకరికి ఒక రోజుల్లో ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి మహానుభావులు రేడియోలో చెప్పారండి. ఎన్ని లక్షల మంది ఆ వార్త విని మారారో తెలుసా? అప్పుడు ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు, కేవలము భారం ఒకటే ఉండిందండి. ఇలాంటి దైవజనుల గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ఈరోజు ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నీ స్వభావం, నీ వైఖరి, నీ ప్రవర్తన. అందుకని అక్కడ అంటున్నటువంటి మాట, ఆ మాట అంటున్నాడు, ఆ దైవ స్వభావం. ఈ భ్రష్టత్వపు లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి వాగ్దానములు అనుకరించాడు కదా, ఈ దురాశలను అనుసరించి నువ్వు జీవించడం వల్ల వాటన్నిటినీ తప్పించుకో. దైవ స్వభావాన్ని కలిగి ఉండు మిత్రమా. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను ఎవరిని కించపరిచే మాటలు కాదు. నీ స్వభావం ఎలా ఉంది? ఆ స్వభావము దేవునికి ఘనపరిచేదిగా ఉందా? ఆ దేవుని చూపించేదిగా ఉందా? మన స్వభావాన్ని మార్చుకుందామండి. నేను అంటున్నాను, దయచేసి నా స్వభావం మార్చు ప్రభువా. నా వైఖరి మారాలి. ఊరికనే పేరు మార్చేసుకుంటే అయిపోలేదండి క్రిస్టియానిటీలో పేరు మార్చుకోవడం పెద్ద వ్యవస్థ అయిపోయిందండి. పేరు మార్చకపోతే అది ఏదో పెద్ద ఘోరంలాగా. బాప్తిజం తీసుకోకపోతే పెళ్లి చెయ్యం. ఏమిటి అసలు అది? బాప్తిజం అనేది పెళ్లికా, మారు మనస్సుకు సూచన. అందుకనే ఓపెన్గా అంటున్నాను, స్వభావం మారిందా? స్తోత్రం. నీ స్వభావాన్ని మార్చుకో. నువ్వు పాత పేరు తీసి కొత్త పేరు పెట్టుకుంటే అయిపోలే. పాత స్వభావం మారి కొత్త స్వభావంగా మారాలి. పాత ప్రవర్తన మారి కొత్త ప్రవర్తన రావాలి. పాత వైఖరి మారి కొత్త వైఖరి రావాలి. అది క్రీస్తు అంటే. ఈరోజు అలాంటి క్రీస్తు స్వభావం, ఆ దైవత్వపు స్వభావం మనందరిలోనికి వచ్చునుగాక. మన స్వభావాన్ని గురించి కాస్త ఆలోచించుకుందాం. నేను క్రీస్తుని అంగీకరించాను, నా పేరు మార్చుకున్నానంటే అయిపోలే. నా స్వభావం మారిందా? ఇంకా కోపతాపాలు, పంత పట్టింపులు, కక్ష కార్పణ్యాలు, పగలు ద్వేషాలు, తిరుగుబాటుతనము, ఇవన్నీ వదిలిపెట్టేసి దైవ స్వభావంలోకి మనం మారదాం. దేవుని అలాంటి స్వభావం మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన దేవా, క్రీస్తు స్వభావంలోనికి మారడానికి మాకు అవకాశం కల్పించండి అయ్యా. స్వరూపము దేవుడిదే, స్వభావం దేవుడిది కాకుండా పోయిందయ్యా. కేవలము మా స్వరూపాలు మాత్రమే కాదు, మా స్వభావాలు కూడా నిన్ను చూపించేదిగా ఉంచునట్టు సహాయపడమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, మీ స్వరూపం దేవుడిచ్చాడు, మీ స్వభావం దేవుడి స్వభావమే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.